మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు రైతుకు వెన్నెముక లాంటి పత్తి విత్తనాలు కావేరి సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు మరియు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి ఎడందదాచి అంకితమిమ్మా అమ్మ కవి శాశ్వతం ఇది అమ్మయు కావ్యము దక్కనవనీ స్థలిలో శాశ్వతం ఇది. యుద్ధాన్ని సైతం క్రీడగా భావించే మహనీయ భారతీయుల పౌరుషాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కిన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1018వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భీష్ముని యొక్క బాణాగ్నికి పాండవ సైన్యం ఏమైపోతుందో అని భయపడుతున్న సందర్భంలో అర్జునుడు ఒక్కసారిగా మొత్తం అగ్నిని శరవర్షంతో తిప్పికొట్టాడు. అది ఆ బాణములెల్ల మంచి నరనాథంగంబులంగీరి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగం చేశాడు తండ్రిని స్మరిస్తూ. అదే దివ్యాస్త్రం. ఇక్కడ ఐంద్రాస్త్ర ప్రయోగం భారత యుద్ధంలో చాలా కొద్దిమంది వీరులకు మాత్రమే తెలుసు. అందులో అర్జునుడు ఒకడు, సాత్యకి ఒకడు. భీష్ముడు కూడా ప్రయోగించగలడు, అవసరం రాక ప్రయోగించలేదు. అది ఆ బాణములెల్ల మంచి నరనాథంగంబులంగీరి ఉన్మద శుండాల హయాళి గొల్చి రభసోన్మాద క్రియన్ సంభ్రమప్రదమై మందరమంబుధిన్గలచు దర్పం బొప్పనొప్పించుడున్ తదనీకంబులు వారి భీష్మురథమాధారంబుగా నిల్చినన్. ఒక్కసారిగా ప్రయోగించినటువంటి ఐందాస్త్రం ఆ బాణములెల్ల మాంచి కౌరవ సైనికులు, ప్రధానంగా భీష్ముల వారు ప్రయోగిస్తున్న బాణాలన్నీ తిరగొట్టేసి నరనాథాంగంబులన్ గీరి కౌరవ రాజుల యొక్క శరీరాల్లో చర్మాన్ని చీల్చుకుని, రక్తాన్ని దూసుకుని, ఎముకల్ని చీల్చుకుని వెళ్ళి ఆ అంగాలని ఇలా గీకినట్టుగా వెళ్ళి గుచ్చుకున్నాయి బాణాలన్నీ కూడా. ఉన్మద శుండాల హయాళి గూల్చి మత్తెక్కి కొట్టుకుంటున్నటువంటి ఏనుగురిని, గుర్రాలని చంపి పారేసి ఒకటే బాణం. దివ్యాస్త్రాలంటే అవే మరి. ఒకటే న్యూక్లియర్ బాంబు, కొన్ని లక్షల మంది పోతారు. అవి దివ్యాస్త్రాలంటే అర్థం అది. ఒకటే బాణం. 1000 బాణాలు ఏం వేయరు. మన ఊరికే సినిమాలోనూ ఓ బాణం వేయగానే ఓ 30 బాణాలు చూపిస్తారు. అది గ్రాఫిక్స్ మాయ. కానీ అసలు తంత్రం అంటే నిజంగా అందులోంచి అన్ని బాణాలు పుడతాయి, వీళ్ళందరూ పోతారు. ఆ దివ్యాస్త్రం అంటే అర్థం అది. అది వీళ్ళ అవయవాలన్నీ చీల్చి పారేసి ఏనుగులను చంపి గుర్రాలను కూల్చి రభసోన్మాద క్రియన్, రభసం తొందరతో కూడినటువంటి, సంభ్రమంతో కూడినటువంటి ఉద్వేగం, ఆవేశం. ఏమిటి రభస అంటారు ఏదైనా సభ పాడైపోతే, అలరైతే అంత అలర చేస్తున్నట్టుగా రెచ్చిపోయిందనమాట. ఉన్మాద క్రియన్, పిచ్చెత్తినట్టుగా ప్రవర్తించింది ఆ బాణం, ఐంద్రాస్త్రం. సంభ్రమప్రదమై, అందరికీ ఆశ్చర్యాన్ని తొట్టుపాటును కలిగిస్తోంది. పారిపోతున్నారు మొత్తం కౌరవ సైన్యం అంతా. అది మొత్తం సైన్యాన్ని ఏం చేసిందంటే మందరం అంబుధిన్ గలుచు దర్పం బొప్ప నొప్పించుడున్. మందర పర్వతం సముద్రాన్ని ఇలా 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 మధించి పారేసినట్టుగా మొత్తం కౌరవ సైన్యాన్ని మధించేసరికి తదనీకంబులు వారి, అనీకము అంటే సైన్యం, దానికో లెక్క ఉన్నప్పటికీ సైన్యం అనే సామాన్యార్థంలో వాడతారు. అనేకము, చెమువు, పృతన, అనీకని, చెమువు, పృతన, వాహిని, ఇవన్నీ కూడా సేనకి పేర్లు. అందుకని మొత్తం ఈ కౌరవ సైన్యాలన్నీ పరిగెట్టి భీష్మ రథం ఆధారంబుగా నిలిచినన్.
ఒక్క ఐంద్రాస్త్రం అర్జునుడు వేసేసరికి మొత్తం సైన్యం చెల్లా చెదరైపోయి మొయ్యో తాతగారు రక్షించండి అందరూ భీష్ముడి దగ్గరికి చేరేసరికి ఇప్పుడు దుర్యోధనుడికి ఏ పద్యం గుర్తొచ్చి ఉంటుందండి. జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ గుర్చి నే దండంబున్గొని తోలు శందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మూకన్ చండుచున్నప్పుడు ఒక్కండును నీ మరణాలగింపడు కురుక్ష్మానాథ సంధింపగా. ఒక్కసారి ఏదో కొత్త సినిమా కూడా వచ్చింది ఈ మధ్య, జెండాపై కపిరాజు ఉంటుంది. ఆ జెండాపై కపిరాజు శార్దూల పద్యమేమో తిరుపతి వెంకటకులు ఆ శార్దూలం వచ్చి మీద దూకుతున్నట్టుగా అనిపించింది ఒక్కసారి. ఐంద్రాస్త్రం అంత బాగా ఎందుకు పనిచేసిందండి అర్జునుడికి? స్వయంగా ఇంద్రుని వరప్రసాదం వల్లే అర్జునుడు పుట్టాడు. పితృదేవతల అనుగ్రహం అంటే అది. అందుకే ఎప్పుడు పితృకర్మలు మానకూడదు. శుభకార్యాలు కొంచెం అశ్రద్ధ చేసినా పర్వాలేదుట, అవి వాయిదా వేయొచ్చు. పితృకార్యాలు వాయిదా వేయకూడదు. ఏదైనా శుభకార్యానికి పితృకార్యానికి మధ్యలో ఘర్షణ వస్తే పితృకార్యం ప్రధానం అన్నారు. అలాగే పితృకార్యం చేశాం కదా అని శుభకార్యాలు ఎగ్గొట్టకల, శుభకార్యం చేసామని పితృకార్యాలు ఎగ్గొట్టకూడదు. చాలామంది గృహప్రవేశం జరిగిందండి, పెళ్లి జరిగిందండి, ఇంట్లో తద్దినం పెట్టచ్చా, దానికి దీనికి సంబంధం లేదు, తద్దినం పెట్టడమే ముఖ్యం. ఈ ఊరికి ఈ నమ్మకాలు బాగా పెంచేసుకున్నారు, అవి ఎగ్గొట్టేస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏం లేదు అందులో. శుభకార్యం జరిగితే ఏడాది వరకు తద్దినం పెట్టద్దని ఎవరో చెప్పాలి. అసలు ఇంకా నిజంగా చెప్పాలంటే అశుభానికే పట్టు ఎక్కువ. అశుభం జరిగితే ఏడాది వరకు పెళ్లి చేయొద్దన్నారు. తండ్రి కానీ తల్లి కానీ పోతే పిల్లలు ఎవరికి ఏడాది వరకు పెళ్లి చేయకూడదు. ఆ మాటకు వస్తే మనవాళ్ళకు కూడా చేయకూడదు. మరి వాళ్ళు 12 రోజులు వాళ్ళు కదా అందరూ. అంచేత శుభకార్యానికి ఏదైనా అశుభకార్యం వల్ల ఆటంకం వస్తే అశుభకార్యమే ప్రధానం అన్నారు. ఎందుకంటే పితృదేవతలు, వారికి ఇంకో దిక్కు లేదండి మనం తప్ప. శుభకార్యాలన్నీ దేవతలు, సత్యనారాయణ స్వామి, వినాయక చవితి పూజ, విఘ్నేశ్వర పూజ, సరస్వతి వ్రతం, ఇవన్నీ దేవతలకు మనమే కాదు, బోల్డు మంది ఉన్నారు. మనం కాబట్టి ఇంకోటి చేస్తారు ఆ వ్రతం. అనవరం మన దేవుడికి మనం చేసేది ఏమిటి? రోజు కొన్ని వేల మంది చేస్తున్నారు అక్కడ. కానీ పితృకార్యం మీ తండ్రి గారికి మీరు పెట్టకపోతే ఎవరు పెడతారు? ఈ అనివార్యత ఏదో వ్యాకరణంలో కూడా ఒకటి ఉంది. ప్రథమేతర విభక్తి విధి నిరవకాశంబు కావున దీనిని బాధించాడు నేను, ఇది శత్రర్థ సువర్ణంబులందున్నా అని చెప్పి ప్రథమేతర విభక్తి అని ఒకటి చెబుతారు. అది దీన్ని బాధిస్తుంది, ఎందుకంటే అది నిరవకాశం. నిరవకాశ విధి ఎప్పుడు సావకాశ విధిని బాధిస్తుంది. అయితే పితృకార్యాలు నిరవకాశం పెట్టి తీరవలసిందే. శుభకార్యానికి దానికి ఘర్షణ వస్తే శుభం కంటే ఇదే ముఖ్యం. అంచేత శుభకార్యం చేసిన ఇంట్లో పితృకార్యం చేసినా వచ్చే నష్టం లేదు. కానీ పితృకార్యం చేసిన తర్వాత శుభకార్యం చేయాల్సి వస్తే ఆలోచించాలి. దానికేవో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే మన ఇళ్ళు ఉన్నది, మన సంస్కారాలు ఉన్నది పితృదేవతల్ని సంతృప్తిపరచడానికి, వారు మనల్ని తరింపజేసేలా చేసుకోవడానికి. ఆ పితృదేవతల అనుగ్రహం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడు, ఈ ఐంద్రాస్త్రం కౌరవుల్లో కూడా కొంతమంది మహానుభావులకు తెలుసు, భీష్ముడు మొదలైన వాళ్ళు ప్రయోగించినప్పుడు ఇంత గట్టిగా పనిచేయాలి. ఇప్పుడు పనిచేసింది. ఇదే పితృదేవతల అనుగ్రహం అర్జునుడి మీద ప్రత్యేకంగా. వర్షామేఘంలాగా నిండుగా వర్షించేటువంటి మేఘం ఉంటుంది, అలా కురిసి పారేసింది. శూద్రకుడు మృత్యుకటిక నాటకంలో వర్ణిస్తాడు. ఆ వర్షామేఘం ఇలా ఏనుగులా ఉందిట, దాని మీద వచ్చే మెరుపులు దానికి కట్టినటువంటి బంధాల్లా ఉన్నాయిట. అలాగ మొత్తం ఉండి ఏదో వెండి తాళ్ళు పెట్టి భూమండలాన్ని పైకి లాగుతున్నట్టుగా ఉంది. విచిత్రమైన వర్ణనలన్నీ చేస్తాడు. అలాగే ఒక్కోసారి ఆ వర్షామేఘం మహావిష్ణువులా ఉందిట. ఆయన చుట్టూ ఉన్న మెరుపు తీగలు లేత పసుపు రంగులో ఉంటాయి, ఆయన కట్టుకున్న పీతాంబరంలా ఉన్నాయిట. ఆ బలాకాలు కొంగలు ఎగురుతూ ఉంటాయి, కొంగలన్నీ ఆ వర్షం మేఘం దగ్గరికి వస్తే ఆ విష్ణుమూర్తి ఊతున్నటువంటి తెల్లటి పాంచజన్య శంఖంలా ఉందిట. ఇలా శూద్రకుడు మృత్యుకటిక నాటకంలో అద్భుతమైన వర్ణనలు చేస్తాడు. ఇక వర్షామేఘాన్ని వసంతసేన ఆవిడ కూడా వచ్చినటువంటి బావగారు ఒకడు వర్ణిస్తారు. ఏకంగా 36 పేజీలు ఈ వర్ణనలు శ్లోకాలే సాగుతాయి. చదవాలి కానీ ఓపికగా పంచమాంకంలో. కావ్యాల్లో అంత గొప్ప విషయాలు ఉన్నాయండి. అలాంటి వర్షామేఘంలాగా ఒక్కసారిగా బాణవర్షం కురుస్తోంది అక్కడ. ఐంద్రాస్త్రం అంటే అది. మరి ఇక్కడ కూడా ఒక వ్యాకరణ ప్రయోగం సరదాగా చూడండి. దర్పం బొప్ప నొప్పించుడున్, ఈ నొప్పించుడున్ ఎక్కడిదే అంటే జాబిలు తోతించుడున్ కువలయంబులు వికసిల్లే. తోతించుడున్ అంటే అనంతరయార్థకం అంటారు దీని. అనంతరము దాని తరువాత అనే అర్థంలో. జాబిలు తోతించుడున్ కువలయంబులు విలసిల్లే. చంద్రుడు కనిపించిన తరువాత అనంతరం కలువ పూలు వికసించాయి. అలాగే దర్పం బొప్ప నొప్పించుడున్ అన్నారు. ఇలాంటి ప్రయోగాలతో సరదాగా ఇలాంటి పద్యాలు ఆస్వాదిస్తూ ఉంటే వేరే ఆహారం ఎందుకండి పని లేక. ఇప్పుడు అర్జునుడంత విజృంభిస్తూ ఉంటే మొత్తం అంతా వెళ్ళి భీష్ముడిని ఆధారంగా చేసుకునేసరికి ఇంకా కొంతమంది నాయకులు, కొంతమంది ఉంటారే ఈ సైంధవుడు లాంటి వాళ్ళు, ఇతర నాయకులు, లేకపోతే ఈ శకుని,
ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటారు మనకెందుకని. కొంచెం కర్ణుడిని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇందులో వచ్చిన వాళ్ళలో. వాళ్ళు మనవాళ్ళు ఏడు మనకెందుకు అనవసరంగాను. అంగరాజు గారి పక్కనే వంగరాజు గారు వచ్చారనుకోండి, అంగరాజు గారు పాల్గొనకపోతే వంగరాజు గారు కూడా పాల్గొనరు. ఏదో నితీష్ కుమారు, మమతా బెనర్జీ, జయలలిత అంతా కలిసే ప్రయత్నం, ములాయం సింగు మళ్ళీ ఒకటి ఏదో కిచిడి ఒక పులిహోరన్నం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అలాంటి ఫెడరల్ ఫ్రంట్ లాంటిది వ్యవహారం. కౌరవుల ఫ్రంట్ అంటే అంతే, వీళ్ళంతా చేరతారు ఓ పక్కకి. ఇందులో ఎవడు ఒకడంటే ఒకటి పడు, ప్రతివాడు ఇంకోటి వలేద్దామని పెట్టేవాడు. వీళ్ళు కలిసి ఫ్రంట్ పెడతారట. ఫ్రంట్ ఈ ఫ్రంట్ బ్యాక్ అయిపోవడం ఖాయం. ఒక 3 నిమిషాలు పరిపాలించలేదు, 3 రోజులు కూడా ఉండదు ఈ ప్రభుత్వం వస్తే. ఎందుకంటే అందరికీ అహంకారాలే. ఆ మమత గారికి ఒక్క పశ్చిమ బంగాల్లో గెలిచేసరికి అప్పుడే దేశానికి ప్రధానమంత్రి అయిపోదాం అనుకుంటుంది ఆవిడ. ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు తెలియదండి. ఇంకా మళ్ళీ ఒక దెబ్బ కొడితే మళ్ళీ కమ్యూనిస్టులు వస్తారు అక్కడికి ఏమనుకుంటుందో. అది గ్రహించుకోరండి. అదే మనం భారతం నుంచి నేర్చుకోవాల్సింది. వీళ్ళు ఒక్కొక్కడికి అంగరాజు స్నేహాలు. అందుకని అంగరాజు గారు అలదని వంగరాజు గారు మానేస్తారు. అందుకని భీష్ముడు ఒక్కడైపోయి అర్జునుడితో పోరాడుతూ ఉంటే పాండవ సైన్యం మొత్తం భీష్ముడి మీదకే ఆక్రమణగా వచ్చేసరికి దుర్యోధనుడు అంటున్నాడు ఇక్కడ నాయకునిగా బాధ్యతగా మాట్లాడుతున్నాడు. సేనా సమేతుడగు నరుపై నొక్కడ భీష్ముడర, సేనా సమేతుడగు నరుపై నొక్కడ భీష్ముడర, బలువిడిమై తోడై నడువవలదే, బలువిడిమై తోడై నడువవలదే, ఇంతటి మానుషులకు నేను చూడ మరలుటదగునే, ఇంతటి మానుషులకు నేను చూడ మరలందగునే. కొంతమంది వెళ్ళడమే లేదు, కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు ఐంద్రాస్త్రం తాకిడికి తట్టుకోలేక. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, అయ్యి బాబోయ్, అందుకే అర్జునుడు తరుముతూ ఉంటే నీ సైన్యం పరిగెడుతూ ఉంటే ఒక్కడు కూడా నువ్వు వెనక్కి రమ్మంటే రాడయ్యా అన్నాడు కృష్ణుడు. శారదూల పద్యం పాడాడు రా, మర్చిపోయాను రా, 5:30 శృతిలో పాడాడు రా షణ్ముఖ ఆంజనేయరాజు గారు అని గుర్తు చేసుకుంటున్నాడు మనవాడు. మరవును ఆవేళ కూర్చుని హార్మోని రికార్డు విన్నట్టుగా విన్నాడు మనవాడు, మనసుకి ఎక్కించుకోలేదు. అందుకే మంచి మాటలు చెప్పినప్పుడే వినాడు, తర్వాత మించిపోయాక చేసేదేం లేదు. ఇంకా అవి మా నాన్నగారు చెప్తూనే ఉన్నారు. మరి బాబు నాన్నగారు మీరు కోరి చెప్తారు, వినాల్సిందే. వినకపోతే తర్వాత బాధపడాల్సిందే. అందుకే నా గ్రహస్థితి బాగోలేనప్పుడు పోగాలము దాపరించిన వారు అరుంధతిని మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్కొనరు అని. అరుంధతిని కనరు కనలేరు, మిత్రవాక్యమును వినరు, స్నేహితులు చెప్పిన మంచి మాటలు వినట్ట, దీప నిర్వాణ గంధమును మూర్కొనరు. దీపం యొక్క కమురు వాసన అంటారు, దాని ముక్కు సోకదట. ఆ సోకలేదు అంటే అర్థం వీడు పోతాడు త్వరలో. అలాగే మంచి మాటలు మిత్రులు చెబుతుంటే వినడం లేదు అంటే వీడు పోతాడు, పోయే కాలం వచ్చిందని అర్థం. అంత బాగా రాశాడు చెన్నైశ్వరి. అలాగా ఇక్కడ ఆ మాటలు వినలేదు. అయ్యో కృష్ణుడు చెప్తే వినలేదే ఒకసారి అనిపిస్తుంది ఆయన పౌరుషం. అందుకని అందరిని ఏమిటండి అలా వెళ్ళిపోతున్నారు, ఇంతటి మానుసులకు నేను చూడ మరలందగునే. నేను చూడ గమనించండి ఇక్కడ ఏమిటి, ఈయన చూస్తే ఏంటి ఏమైనా కళ్ళజోడు పెట్టు చూశాడా అంటే వేసేస్తా, సుగ్రీవాజ్ఞ. సుగ్రీవుడో మాట అంటాడు, సీత లేకుండా వెనక్కి వానరులు వస్తే ఈ కోట గుమ్మాన్ని గురి తీస్తానంటాడు. అంటే అందరూ తలు సీతను పట్టుకురావాలని వారి ఉద్దేశమో తెలియదు మరి. ఎందుకంటే దక్షిణ దిక్కుకు పంపాడు, పశ్చిమ దిక్కుకు పంపాడు. ఏదో ఒక దిక్కునే ఉంటుంది సీత, అన్ని దిక్కుల్లో ఉండదు కదా. మరి దక్షిణ దిక్కునుంది, పశ్చిమ దిక్కు వాళ్ళు వెనక్కి వస్తే వేసేస్తానంటే. కానీ ఒక రాజు ఖచ్చితంగా పని జరగాలి అన్నప్పుడు అలాగే ఆజ్ఞాపించాలి. మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు ఏం చేస్తారు, రాముడి గ్రహస్థితి కూడా కలిసి రావాలి కదా. ఈ మాత్రానికి సుగ్రీవుడు ఎందుకు, ఏకగ్రీవుడు చాలు, కంబుగ్రీవుడును. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.